मंगलहारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दो उनकी मंगलहारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दोन की मंगल कांति हसन दसन की मंगल मुरली वीणा धुन की मंगल कांति हसनी दसननी की मंगल मुरली बीना धुन की मंगल हारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दोन की मंगल बनिका त्रिभंगी हरि की मंगला सेवा सब सहचरी की मंगल शिरा चंद्रिका मुकुट की मंगल छवि नैन में अटकी मंगल हारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दोन की मंगल छटा फव्यंग अंग की मंगल गौर श्याम रस रंग की मंगल छटा फव्यंग अंग की मंगल गौर श्याम रस रंग की मंगलाति कटि प्रिय रे पटि की मंगल चित्तवनि नागर्य नटकी मंगल चित्तवनि नागर नटकी मंगल हारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दोन की मंगल शोभा कमल नयन की मंगल शोभा कमल नयन की मंगल माधुरी मृदुल बैन की मंगल माधुरी मृदुल बैन की मंगल वृंदा मनमगाट की मंगल क्रीडन यमुना तट की मंगल हारती प्रिया प्रीतम की मंगल प्रीति रीति दोन की मंगल चरण अरुण तरुवन की मंगल चरण अरुण तरुवन की मंगल कारणी भक्ति हरिजन की मंगल कारणी भक्ति हरिजन की मंगल युगल प्रिया भावन की मंगल युगल प्रिया भावन की मंगल श्री राधा जीवन की मंगल श्री राधा जीवन की मंगल हारती प्रिया प्रीतम की मंगल प्रीति प्रीति दोन की मंगल हारती श्याम सुंदर की
मंगलारती मुरलीधर की, मंगलहारती पीतांबरधर की, मंगलहारती वृंदावन चंद की, मंगलहारती मोर मुकुट की, मंगलहारती कमल नयन की, मंगलहारती प्रिया प्रीतम की, मंगल प्रीति रीति दोवन की। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा, राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा। जय राधे जय राधे जय राधे, जय श्री राधे, जय राधे जय राधे, जय राधे जय राधे। जय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। श्री नरहरि चक्रवर्ती ठाकुर विरचित भक्ति रत्नाकरम पंचम तरंगम లో రాఘవ పండితుల వారు నరోత్తమ శ్రీనివాసాచార్యుల వారికి వృత్తనామ దర్శనాన్ని చేస్తూ నిత్యానంద ప్రభువుకు చరిత్రను మనకు చెబుతూ ఉన్నారు. నిత్యానంద ప్రభు గృహత్యాగం, పండరీపురం వెళ్ళడం, అక్కడి నుంచి విభిన్న స్థానాలను దర్శిస్తూ బృందావనానికి రావడం అనేది జరిగింది.
জানিনো কৃষ্ণের প্রেম আছে মোর প্রতি, নিত্যানন্দ হেন বন্ধু পাইনু সম্প্রতি। মাধবেন্দ্র প্রতি নিত্যানন্দ মহাশয়, গুরু বুদ্ধি ব্যতিরিক্ত আর না করে। సరే, ఈ విధంగా పర్యటన చేస్తూ సుప్రతీచి అనే తీర్థ ప్రదేశానికి రావడం జరిగింది. అక్కడ నిత్యానంద ప్రభు మాధవేంద్ర ప్రభుపాదుల్ని దర్శించారు గురుబుద్ధితో. ఈశ్వరపురి ఆది देखी चमत्कार, नित्यानंदे गाढ़रति हुइलो सवार। কত দিন দোহে কৃষ্ণ রসে মগ্ন হইলা, মনের আনন্দ দিবারিতি গাইলা। নিত্যানন্দ বিদায় হইয়া পুরী স্থানে, সেতু বন্ধ গেলা রামেশ্বর দর্শনে। ఆయనతో పాటు ఈశ్వర మొదలైన వాళ్ళు అందరూ ఉన్నారట. మనం చూసి చాలా నిత్యానంద ప్రభువుని చూచి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, అనురాగాన్ని పొందారు. కోత దిను దుహే కృష్ణ రసమగ్న హోయిలా, ఈశ్వర ప్రభుతో పాటు బతుకథ ఆలోచనలో ఆనందాన్ని పొందుతూ అక్కడ ఆ రాత్రి అంతా అక్కడ గడిపారు. పురి సన్నిధానంలో నిత్యానంద ప్రభు సెలవు తీసుకున్న వారై సేతుబంధు రామేశ్వరానికి వెళ్ళిపోయారట. సేతుబంధం దక్షిణ దేశంలో కన్యాకుమారి సేతుబంధం, రామేశ్వర తీర్థానికి వెళ్ళిపోయారు. మాధవే మాధవపురీశ్వరదికి శిష్యులయ్యా, చెలిలా సరయూ తీర్థే విదాయ హయ్యా. మాధవేంద్ర ప్రభుపాదులు తన శిష్య సమేతుడై సరయూ తీర్థానికి వెళ్ళారు అయోధ్యకి. హైలా మృత్యుప్రాయ దుహే దుహార విరహే, ఏక కృష్ణ ప్రేమావేశే రక్షా పాయలో దుహే. మాధవేంద్ర ప్రభుపాదులు నిత్యానంద ప్రభు ఆ యొక్క ఎడబాటుని సహింపలేకపోయారు. తమకు మృత్యువు వాటిల్లినట్లు ఇద్దరు కూడాను భావించారు. కృష్ణ ప్రేమావేశంలో వాళ్ళిద్దరూ కూడాను ప్రాణాలను రక్షించుకున్నారు. అంటే మీన్స్ భగవంతునికై వాళ్ళు ఆ విరహాన్ని తట్టుకున్నారు. యద్యపి శ్రీ నిత్యానంద పరమ సుధీర్, భ్రమిలను సర్వత్ర అయితే నారే ధీర్ స్థిర్. কত দিনে আসি প্রভু মথুরা নগরে, బాల్యావేశే బాలక సహిత క్రీడా కోరే. ఇలా సర్వత్రా భ్రమణం చేస్తూ చివరికి మధురాకు వచ్చారు. నిత్యానంద ప్రభు ఒక బాలక రూపంలో బాలకులతో ఆయన క్రీడిస్తూ ఉన్నారట. నిత్యానందో చాందేరో వరే కో దేకే చేవు, తిరార్థిక సంగనా ছাড়িতে పరిసేవు. నిత్యానంద ప్రభు యొక్క సాంగత్యాన్ని క్షణకాలం కనుక కలిగినట్లయితే ఇంకెవరూ ఆయన వదిలిపెట్టలేరు. అలా ఉంటుంది ఆయనతో ఉన్న సంబంధం, ప్రేమ. పరమ మధురమూర్తి నిత్యానంద రాయ్, నిత్యానందే దేకితే అసంఖ్యలో కోధాయ్. నిత్యానంద స్థిరునారహి ఏకటాయ్, కొరయ బ్రహ్మణ బ్రజ మహానందే పాయ. నిత్యానంద ప్రభు తోట ఉండట్లా, ఆయన భగవంతా కూడా బ్రహ్మణం చేస్తున్నారట. స్థిరంగా చోట్లేరు. బ్రతంలో తిరుగుతూ బ్రతంలో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. మధ్య మధ్య శ్రీ గోకులు మహామనే జాయ్, మదన గోపాల దేకి రహెను తతాయ్. మధ్య మధ్యలో గోకుల మహావనానికి వెళ్తుంటే మరట అక్కడ మదనమోహన్ చూసి కొన్నాళ్ళు ఆయన చూస్తూ ఉండిపోయేవారు. నందేరు ఆలయో దేకి కొత్త ఊటేమనే, కొరియ రోదన చొలి తీర్థ పర్యటనే. నందభవనాన్ని చూశారు. గోకుల మహావనంలో మనం చౌరాసి కంబ అంటారు నందమహనం. ఆ నందమహారాజు మహల్ని చూసి ఆయన
ఆ, మన ఆనందంతో తీర్థపడియం చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఏడుస్తూ, విలపిస్తూ విలపిస్తూ, విరహ వేదనతో. गोकुले नंदेरो गर्भवसति देखिया विस्तर रोदन प्रभु कोरिला बसिया। तबे प्रभु मदन गोपाल नमस्करी चलिला हस्तिनापुर पंडरेరు పురి. చైతన్య భాగవతంలో మనకు కనబడుతుంది. గుకులాన్ని వెళ్ళి నందమహల్ని చూచారు. అక్కడ ఏడుస్తూ విలపిస్తూ అక్కడ ఉన్నారట. అక్కడ ఉన్న మదన గోపాలను కూడా నమస్కారం చేసి పాండవులు నివసించిన హస్తినాపురానికి వెళ్ళారు. దికియా సకల వనవాసి బృందావని ఖేలయ అద్భుత ఖేలా యమునాపులిని. బృందావనం వచ్చి సమస్త వనాల్ని దర్శిస్తూ యమునా నది పుల్లుమల యందు, ఆ ఇసుక తినెల యందు విహరిస్తూ ఉన్నారు, క్రీడిస్తూ ఉన్నారు. ये जी अपूर्व बटवृक्षेरु तलाति क्षणे बैसे क्षणे ఉట్టేలు నొటాయి దులాతి. ఇదంతా ఎక్కడ చదువుతున్నారు? బృందావనం వచ్చి బృందావనంలో శృంగారవటాన్ని చూపించి శృంగారవటంని లీల చెబుతూ ఆ మాధ్యమంలో నిత్యానంద ప్రభు యొక్క విషయాన్ని చెబుతూ ఆ చరిత్రని, ఆయన బృందావనం రావడాన్ని, ఈ శృంగారవటానికి రావడాన్ని ఇవన్నీ చెబుతూ ఉన్నారు. ఇలా చెప్పి ఆయన ఇదిగో ఈ వటవృక్షం కింద నిత్యాప్రభు క్రీడించారు. क्षणे नाना पुष्पे बेसो कोरे अपनार क्षणे कहे कोता प्राणो कनाए अमार. ఒకప్పుడు ఆనందంగా వేషం వేసుకునేవారట. పుష్పమాలలు పుష్పాలతో చెవులకి, చేతులకి, కాళ్ళకి ఇలాగా పుష్పాభరణం ధరించేవారు. క్షణంలోనే మళ్ళా ఆ ప్రాణనాథంటూ కానాయి కృష్ణుణ్ణి నామం చెబుతూ విలపించేవారట. నిత్యానంద బాబా వేసే కోరే ఢలమల్ అశ్రజల పూర్ణ దీర్ఘో నయన యుగల్ ఏచే నిత్యానంద బృందావని తే విహరే नित्यानंद चेष्टा के भुजते शक्ति धरे. जानिलेन गौर सुंदर नवद्वीपे गुरु रूपे विहरे व्यक्ति रूपे. मने मने हासी नित्यानंद हलधर निरंतर पलके पूर्णितो कलेवर. हैला धैर्य की प्रभु आकर्षणे नवद्वीपे गमन कुरुला यताहनि. అదండి. సరే, ఈ విధంగా నిత్యానంద ప్రభు ప్రజల్లో భ్రమిస్తూ తెలుసుకున్నారు. ఆయన చైతన్య మహాప్రభు నవద్వీపంలో అవతరించారు, గుప్త రూపంలో ఉన్నారు. ఒక సాధారణమైన వ్యక్తిగా అక్కడ విహరిస్తూ ఉన్నారు. అవన్నీ ఆయన అర్థం చేసుకున్న వారై మనసులో నవ్వుకుంటూ ఉన్నారట. సాత్వికార నామాన్ని స్మరణం చేస్తూ సాత్వికారాన్ని పొందుతూ ఉన్నారు. ఆయన బ్రదర్ నుంచి తిరిగి తినగా ఇంకెక్కడ వెళ్ళకుండా బ్రజానికి వచ్చేసారు, నవద్వీపానికి వచ్చేసారు, మయాపురానికి. వింశతి వత్సర కోయిలా తీర్థ పర్యటన్ తథా జే విలాస తహాకే కరువన్నన్. ఆయన 12వ ఏట గృహత్యాగం చేశారు. గృహత్యాగం కాదు, ఆయన అవధూత ఆ సన్యాసితో పర్యటన నిమిత్తం బయటకు వచ్చేసారు. 20 సంవత్సరాలు సర్వత్రా భ్రమణం చేశారట.
ఎక్కడ భ్రమణం చేసినా మొత్తం 20 సంవత్సరాలు, అంటే ఆయనకు 32 సంవత్సరాలు. यही प्रभु नित्यानंदेरो क्रीडास्थान, जे करे दर्शनों से परम भाग्यवान, हे श्रीनिवास यही क्षीर घाट है, के हवा चयन घाटो यहाँ है. శ్రీనివాస్, ఆ పక్కన ఉన్న చీర ఘాట్ని చూపించు, దాన్ని చైన ఘాట్ అని కూడా అంటారని చెబుతూ ఉన్నారు. చీరఘాట్, చయన్ ఘాట్. చైనా అంటే సంగ్రహించుట, సేకరించుట. చీరఘాట్ చీరల్ని అక్కడ దొంగిలించాడు చీర అంటే. కానీ చీరఘాట్ అనేది వ్రతంలో మరొక చోట మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా చీరఘాట్ ఉంది, ఈయన కూడా చెబుతూ ఉన్నారు. చూడు చీరఘాట్ అని చెబుతున్నారు. ఇంకా దాని గురించి ఏం ఎక్కువ చెప్పలేదు. ఏకదిను एक दिन राधा कृष्णो सखी गणासने, रासादि विलासो हस्ते यतायला स्नाने. ఏం చెబుతున్నానంటే, రాధాకృష్ణుడు ఒకసారి తన సఖీగణ పరివేషితుడై రాసవిలాసానంతరం ఇక్కడికి వచ్చారట. వస్త్రాదికో రాకీయే నీప వృక్షతలే, స్వస్వ ఖర్వవస్త్రపరి నామిలను జలే. వస్త్రాదులన్నీ కూడా ఒడ్డు మీద పెట్టి, కదప వృక్షం మీద పెట్టి, స్వచ్ఛమైన వస్త్రాన్ని ధరించి నీళ్ళలో మునిగారు యమునా జలములో. హయేచనో శ్రాంతో వివిధ విలాసి, శ్రమ శాంతి హైలో స్నిగ్ధో యమునా పరసి. శ్రాంతమును పొందారు, సేద తీరారు, శ్రమను పోగొట్టుకున్నారు. వారి విహరే విహర నే మహారంగోపజులో, सकलैगिया पद्मवने प्रवेशिलो। कृष्ण कोनो छले त्यासिया ब्रह्मतले वृक्षतले, कोरी वस्त्रु गोपनो प्रवेशे मनः पुनः जले. సరే, వాళ్ళందరూ అక్కడ పెట్టుకుంటే చక్కటి చల్ల గాలికి వాళ్ళందరూ కూడాను సేద తీరుతూ ఉన్నారు. వెళ్ళి ఆ పద్మవనంలోకి వెళ్ళారట. పద్మవనం అంటే, పద్మవనం ఎక్కడైనా ఉంటుందా? పద్మాల వనం ఉండదు. పద్మములు నీరు లేకుండా ఉండలేవు. ఏదో ఇతరమైన వనాలు ఉంటాయి తప్ప కానీ పద్మవనం ఎందుకుంటుంది? ఇది మల్లెపూల వనం ఉంటుంది, కదంబ వనం ఉంటుంది. కానీ అంటే ఏమిటి? పద్మవనం అంటే ఏమిటి? ఇక్కడ యమునా నదీ తీరమని అంటే యమునా నదీ తీరంలో ఉండే ఉపవనం అని. కృష్ణ కోనో చలేతి ఆసియా వృక్షతలే. కృష్ణుడు అక్కడ లేడు. కృష్ణుడు రహస్యంగా అక్కడికి వచ్చిన వాడే ఆ వస్త్రాలన్నింటినీ కూడాను అందరూ కలిసి స్నానం చేస్తారు. రాధాకృష్ణుడు కూడా ఉన్నారు, గోపికలందరూ అందరూ కలిసి స్నానం చేస్తూ ఉన్నారు. కృష్ణుడి మటుకు తడకుండా వచ్చి ఆ వస్త్రాలను తీసుకొని మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోయారట, యమునా నది జలములోకి.
कतक्षणे जलकेली कोरी उठे तीरे वस्त्र ना देखिया सभी चिंतित अंतरे कृष्ण से समय अद्भुत सभा हेरी दिलेनो సమారే వస్త్ర పరిహాస కొరి. వాళ్ళందరూ చింతితులు, నీళ్లు అక్కడేమో పెట్టిన వస్త్రాలు లేవు. కృష్ణుడు కృష్ణ కృష్ణ అంటున్నారు. కృష్ణుడు వాళ్ళ యొక్క శోభను చూచి నీటిలోంచి వచ్చి వాళ్ళ వస్త్రాలను ఇచ్చాట. ब्रह्मस्नाहंती वस्त्र चौर्याद को यथा हिलो श्रम शांति वस्त्र चौर्यादि को यथा हिलो आर ये स्तने कृष्णन नाना क्रीड़ा कैलो. ఆ చీరగాటు వేరేది కాచాయని వ్రతం చేసినప్పుడుది. ఇదేమిటంటే చమత్కారంగా గోపికలు వాళ్ళతో అందరితో కడను విహరించిన తర్వాత శ్రమపడిన అక్కడ వస్త్రాలు పెడితే ఆ వస్త్రాలని తీసుకొని వెళ్ళడానికి ఆయనతో ఆయన చమత్కారమైన లీల చేశారు. అక్కడ వాళ్ళకు ఉపదేశం ఇవ్వడానికి చేయడం జరిగింది. ఇక్కడ అదేమి కాదు. అందుకని ఈ చీరకాటు వేరవ చీరకాటు ఇది. అహే శ్రీనివాస రాధాకృష్ణ సఖీసనే నిధువన క్రీడారతో ఏ నిధువనే. సరే, అక్కడి నుంచి ఓ శ్రీనివాస్, రాధాకృష్ణుడు సఖీ జన్మతో యమునాది తీరంలో మనకు నిధువనం కనపడుతుంది. నిధువనం యమునా నది తీరానికి దగ్గరలోనే ఉండేది. తర్వాత కాలంలో ఆటుపోట్లు అవన్నీ కూడా మార్పులు, నైసర్గికమైన స్వరూపంలో మార్పులు వచ్చేసాయి. ఆ నిధువనంలో విహరించేవారట రాధాకృష్ణుడు గోపికలతో పాటు, సకులతో పాటు, సఖీ ఇంధనంతో పాటు. ఏ కేసీ తీర్థో దేకో హే శ్రీనివాస్ ఇహార మహిమా బహు పురాణే ప్రకాశ్. అక్కడ పక్కనే ఉన్న కేసీ తీర్థాన్ని చూపించారు. అది యమునా నది తీర్థం అనేది యమునా నదికే ఉంటుంది కాబట్టి యమునా నదిని అంటి పెట్టుకొని ఉంటుంది తీర్థం, ఆ రేవు. అది కేసీ తీర్థాన్ని మనం చూడొచ్చు. శ్రీనివాస్ చూడు, ఈ కేసీ తీర్థం పురాణంలో దీని మహిమ చెప్పబడి ఉన్నది. ఆదివరాహ పురాణంలో కృష్ణుడు కేసీ దైత్యుని వధించారు ఇక్కడ. కాబట్టి గంగ కంటే కూడాను శతగుణ అధిక పుణ్యప్రదమైంది ఈ స్థానం. ఇక్కడ పిండ ప్రదానం చేసినట్లయితే గయలో పిండ ప్రదానం చేసిన ఫలితాన్ని మనం పొందగలం. కేశీవద కైలో కృష్ణ పరమ కౌతుకే యమునారోహస్తో పఖాలియా మహాసుకే. శ్రీకృష్ణుడు కేసీ అనే దైత్యుడిని వధించిన వాడై యమునా జలంలో ఆయన చేతులు కొడుకున్నట. కేసీ అనే దైత్యుడు అశ్వాకారాన్ని పొంది వచ్చాడు, అంటే గుర్రం ముఖం కలిగిన వాడే వచ్చాడు. అత్యంత మదగర్వంతో ఉన్నాడు. భయంకరమైన ధ్వని చేస్తూ ఉన్నాడు. ఆ ధ్వనికి భువనములన్నీ కూడాను మునుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద కళ్ళు, ఆ కళ్ళు తిప్పుతున్నట్ట. అసురుడుగా కాబట్టి అందరినీ కూడా పీడిస్తూ ఉన్నాడు. గుర్ర రూపాన్ని పొంది వచ్చాడు కానీ
ఆయన గుర్రం కాదు. బకారి అనే కృష్ణుడు ఏం చేశాట, విద్వేషేన కేసి అనే రాక్షసుడిని గడ్డి పొచ్చని ఏ విధంగా చీల్చేస్తాడో అలాగా నోటిలో తన చేతిని పెట్టి నోటిని 2 విధములుగా చీల్చేస్తాడు. ఆయనకు వినపరాట్లాగా అది తోచింది ఆయన చెయ్యి, ఆయన బుల్లి చెయ్యి. వ్రతంలో ఎంతకాలం ఉన్నాడో భగవానుడు, 11 సంవత్సరాలు. అన్నీ మాధుర్యవంతమైన లీలనే చేశాడు. ఆయన 12 సంవత్సరాల బాలుడు యొక్క చెయ్యి ఎలా ఉంటుందండి? మరి ఆ చేత్తో ఎలా కేసి దైత్యుడిని సంహరిస్తాడు? కానీ ఆయన నోట్లో పెట్టంగానే అది పెద్ద మండుతున్న ఇనపరాట్లాగా ఆయన తోచింది. ఆయన చీల్చేశాడు, క్షణంలో చనిపోయాడు. ఈ అస్త్రశస్త్రాన్ని ధరించలేదు శ్రీకృష్ణ భగవానుడు. కేవలం చేతులతోనే అందరు రాక్షసుల్ని సంహరించాడు. हे శ్రీనివాసీది రసమీరే కృష్ణేరు నికుంజలీలా శేష ప్రకారే. కృష్ణ యొక్క నికుంజలీల అనేక విధములుగా జరిగింది. రాధాకృష్ణేరు యథాద్భుత మిలన్ మహాసుఖే ఆస్వాదయత ప్రియగణ్. కృష్ణుడికి ప్రియజనం, కృష్ణ యొక్క ప్రియ పార్షదులు రాధాకృష్ణేది యథాద్భుత మిలన్ మహాసుఖే ఆస్వాదయతార ప్రియగణ్. రాధాకృష్ణ ఇక్కడ కలుసుకున్న విషయాన్ని చాలా ఆనందంతో ఆస్వాదం చేస్తూ ఉంటారు ఆయన భక్తులు. గీత గోవిందంలో రాధని ఉద్దేశించి ఒక దూతి అంటోంది, పూర్వం యత్ర సమం త్వయా రతిపతో రాసాదిదితో సిద్ధయః తస్మిన్నేవ నికుంజమన్మద మహాతీర్థే పునర్మాధవః జాయస్తాం నిశ జపన్నపి తవైవాల్యాపంత్రాక్షరం భూరుస్తత్కుచకుంభ నిర్భర పరీరంభామృతం వాంఛతి. హే రాధే, పూర్వం మాధవుడు నికుంజవనంలో నీతో పాటు కూడినవాడై నీ కామాభిలాషని చరితార్థం చేశాడు. ఆ నికుంజరూప మదన్ యొక్క మహాతీర్థం ముందు మాధవుడు సర్వక్షణం నేను ధ్యానిస్తూ ఉంటాడు. నేను నీ గురించి మాట్లాడమనే మంత్రోచ్చారణ చేస్తూ ఉంటాడు, అని జపిస్తూ ఉంటాడు. నీ
ఆలింగనం చేసుకోవాలని అధికతరంగా అతడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఇది ఒక ఆనక సందర్భంలో చెప్పిన మాట ఇది. రతి సుఖ సారే గతమభిసారే మదన మనోహర వేషం నకురు నితంబిని గమన విలంబన మనుసరతం దయేశం ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి అని గీత గోవిందంలో జయదేవులు చెప్పారు. देखो राधिका मन बंधन ये खने ये मणिकर्णिका कृष्ण विलास ये वने अहे श्रीनिवास ये यमुना निकट परमाद्भुत स्वभामय वंशी वट छाया जगतेरो दुख हरे यत गोपीना सदानंद विहरे. రాఘవ పండితుల వారు వారి ఇరువురిని తీసుకొని ఉదయంలో భ్రమణం చేస్తూ నిధువనం నుంచి బయలుదేరి రాధా మానభంజన స్థలాన్ని దర్శింపచేసి మణికర్ణిక అనే స్థానాన్ని తీసుకొచ్చారట. అక్కడి నుంచి వంశీవటానికి వచ్చారు. వంశీ విస్తారం వంశీ యొక్క ఛాయతో జగత్తంతా కూడాను దుఃఖాన్ని పోగొట్టుకుంటుంది. అలాంటి వంశీవటం. ఇక్కడ గోపీనాథుడు ఆనందంగా విహరిస్తూ ఉంటారు ఈ వంశీవటం కింద. భువన మోహన వేసే సుచరు భంగితే గోపీగణే ఆకర్షయే వంశీరుస్నా స్వనేతే. భువన మోహన వేషంతో అందమైన భంగిమతో వేణునాదం చేస్తూ గోపికలను ఆకర్షిస్తూ ఉంటాడట. श्रीमान रससारंभी वंशी वटतरस्त्यधः कर्षन् वेणुस्वनैः गोपीनाथः श्रियोस्तु नः श्रियेस्तु नः. श्रीमद् रासरसारंभी वंशी वटतटस्थितः कर्षन् वेणुस्वनैः गोपीनाथः श्रेयस्तु नः. రాసోత్సవం గావించేవాడు, చమత్కారపూర్ణమైన రాసోత్సవం గావించేవాడు, వంశీవటంలో ఉండువాడు, తన వేణుగానం ద్వారా గోపికల్ని ఆకర్షించేవాడు. వేణుస్వనై గోపీ, వేణుస్వరం ద్వారా గోపికల్ని ఆకర్షించేవాడు అయిన గోపీనాథుడిని శ్రేయమగుగాక, గోపీనాథుడికి మంగళమగుగాక అనేది శ్లోకం.
మనం గోపీనాథుడికి నమస్కారం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉంటాం. यमुना प्लवितो यही वंशीवटस्थान वंशीवटो यमुनाए हयलो अंतर्धान तार एक डालो अनि गोस्वामी आपने कोरिला स्थापनो ये पूर्वेरो सन्निधाने. యమునా నది తీరం ప్రవహిస్తూ ఉంది. దాని ఆటిపోట్లుగా అన్నిటికీ కూడాను వంశీవటం అంతా కూడాను యమునలో కలిసిపోయింది, అర్థధానం అయిపోయింది. దాని యొక్క కొమ్మని తీసుకొచ్చి ఇక్కడ నాటడం జరిగింది. స్థానం అయితే అది అయితే వటవృక్షం అయితే లేదు, వంశీవటం అయితే లేదు. देखो श्रीनिवासे परम रम्य स्थल सदा मंद मंद वहे समीर शीतल वंशी रवे सब छाड़ी देयो याय गोपी गणो आसी कृष्ण मिलयताय. కృష్ణుని ఇక్కడ కలుసుకున్నారు. వంశీరవానికి సర్వస్వము త్యజించిన వారై కృష్ణుని ఆశ్రయించారు, కృష్ణునితో క్రీడించారు ఈ ప్రదేశంలో. గోపీగణ కృష్ణ స్వభా సముద్రే సతారే కృష్ణ గోపీ గణే దికి స్థిర హైతే నారే. కృష్ణుని శోభను చూచి గోపికలందరూ కూడాను ఆ శోభా సముద్రంలో వాళ్ళు, ఆ సౌందర్య సముద్రంలో, ఆనంద సముద్రంలో వాళ్ళు ఆడారట. కృష్ణుడు కూడా గోపికల్ని చూచిన వాడై స్థిరంగా ఉండలేకపోయారట. తనకై వచ్చారు, తను నమ్ముకొని వచ్చారు, సర్వధర్మాలని త్యజించి వచ్చారు, తనే కావాలని వచ్చారనే భావనలో ఆయన చూచాడు వాళ్ళని. दैर्यावलंबन कोरी मनेर उल्लासे के बुझे मरमते कुशल जिज्ञासे. ఇరువురు కూడాను ధైర్యావలంబన చేశారట. అక్కడ బయటపడలేదు. ఎవరికి తెలుస్తుంది వాళ్ళ యొక్క విషయం అంటూ పైకి కుశల ప్రశ్నలు వేశాట కృష్ణుడు. కృష్ణ యథా కోయలో గోపి ప్రేమేరు పరీక్ష పునః గృహే జాయితే దిలను బహుశిక్ష. గోపి ప్రేమని పరీక్షించడం గురించి కృష్ణుడు ఇక్కడ ఏవో వంకర మాట్లాడాడు. గృహానికి వెళ్ళమని ఉపదేశించాడు. రాసారంభే అసమత దేకి గోపిగణే రాధా సహ అంతర్హితో హైతే హోలోమని. విషయాన్ని చేతోదర్పణమార్జనం బహుమహాదవాగ్నిర్వాపణం శ్రేయకైరవచంద్రికా వితరణం విద్యావధూ జీవనం.
ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతస్వాదనం శర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. కృష్ణనామ సంకీర్తనముకు జయుక్తముగాక అని చెబుతూ ఆ నామము అనేక సిద్ధుల్ని కలగజేస్తుంది. దాంట్లో 7 సిద్ధుల్ని మహాపురు చెబుతూ ఉన్నారు. నిన్న మనం 4 సిద్ధుల గురించి విన్నాం. చేతోదర్పణమార్జనం, చిత్తాన్ని పరిష్కృతం చేస్తుంది. దామాగ్నిర్వాపణం, సంసార ఆసక్తిని పోగొడుతుంది. శ్రేయకైరవ చంద్రికా వితరణం, ఆత్యంతికమైన మంగళాన్ని కలగజేస్తుంది. విద్యావధూ జీవనం, సమస్త శాస్త్రములకి ప్రాణము నామమని, జీవన స్వరూపమని, భగవంతుని తెలుసుకుంటే శాస్త్ర సారమని నామము తెలియచేస్తుంది. భగవంతుని తెలుసుకుంటే శాస్త్రం ద్వారా ఆ విషయాన్ని తెలియపరుస్తుంది. ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఇవాళ మనం ఆనందాంబుదివర్ధనం, ఆనందాన్ని అంబుది, అంబుది అంటే నీరు కలది అని అర్థం. నీరు కలది, ఒక తొట్టిలో కూడా నీరు ఉన్నది, ఒక చెరువులో నీరు ఉన్నది, ఒక నదిలో నీరు ఉంటుంది. నీరు కానీ నీరు కలది అన్నది కేవలం రూఢి అర్థం సముద్రమునకే. అంబుధి అంటే సముద్రం. నీరుని ధరించినది అనే అర్థం. ఒక గ్లాసులో పెట్టినా నీరు కనపడుతూ ఉంటుంది, కానీ సముద్రానికి అంబుది అని పేరు. ఏ అంబుది? ఆనందమనే అంబుది, ఆనందమనే సముద్రం. అది ఆనంద పూర్ణమైన జలంతో కూడిన సముద్రం. ఆ సముద్రం ఏం చేస్తోంది? ఇంకా వర్ధనం, వృద్ధి పొందుతుంది. అప్రాకృత ఆనందాన్ని నామం మనకు కలగజేస్తుంది. అఖండమైన ఆనందం సముద్రంలో స్నానం చేస్తే ఏ రకమైన తృప్తి కలుగుతుందో, తొట్టెలో స్నానం చేస్తే ఏం కలుగుతుంది? ఆనంద సముద్రం. ఆనంద సముద్రంలో ఆ నామం యొక్క స్మరణం ఏదైతే ఉందో, కీర్తనం ఏదైతే ఉందో, సముద్రంలో స్నానం చేస్తే ఎంత ఆనందం కలుగుతుందో, అంటే ఆనంద సముద్రంలో నామం అంతటి అపారమైన సముద్రంతో సమానమైనది, ఆనంద సముద్రంతో సమానమైనది. ఆనందాంబుదివర్ధనం. నువ్వు నామం చేయాలి, నువ్వు ఆనందం పొందాలి అనుకుంటున్నావా? అపారమైన ఆనందం, ఎడతెరపలేని ఆనందం. ఈ లోకంలో ఉన్న ఆనందం వెనకాల దుఃఖం కూడా ఉంటుంది. అది ఆనందం అని చెప్పలేదు, అది మనసు యొక్క భ్రమ, మనోల్లాసం. ఆనందం, ఇంద్రియములు సుఖాన్ని కోరుతూ ఉంటాయి,
మనసు శాంతిని కోరుతూ ఉంటుంది, ఆత్మ ఆనందాన్ని కోరుతూ ఉంటుంది. మనకు సుఖం అంటే, ఆనందం అంటే, శాంతి అంటే తెలియదు. అన్నీ ఒకటే భాషలో అనుకుంటూ ఉంటాం. మనస్తృప్తిని పడుతూ ఉంటాం. మనస్ మనస్తృప్తి, మనసులో ఆనందం కలిగితే అది ఆనందం, మనసులో కలిగేది ఆనందం కాదు. మనస్సు కోరుకుంటుంది, శాంతి కావాలని కోరుకుంటుంది. కానీ ఇంద్రియములు మనశ్శాంతిని పో. ఎందుకంటే ఇంద్రియములు చంచలమైనవి. అవి తమ సుఖాన్ని కోరుకుంటూ ఉంటాయి. అవి సుఖంగా ఉన్నంత వరకు కూడాను మనసు స్థిమితంగా ఉండదు, శాంతిని పొందదు. అందుకు సాధనలో మొట్టమొదటిది వాచో వేగం, మనసు క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరపస్థ వేగం అని చెప్పారు. మొట్టమొదటి ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియముల్ని భగవంతుడి వైపు మరల్చడం, దాని వేగాన్ని తిప్పడం, మనస్సు భగవంతునితో లగ్నం చేయడం అవుతున్నప్పుడు చిత్తములో మనకు ఆనందాన్ని కలుగుతూ ఉంటుంది. చిత్తము స్థిరం చేస్తుంది, ఆత్మ ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. ఆనందాంబుధివర్ధనం. నీకు నిజమైన ఆనందం కలగాలంటే భగవన్నామం చేయి, భగవదారాధన చేయి. అది ఆనంద ప్రదాత. అది ఆనందం, ఎప్పుడు ఆనందం. తాపం కావాలంటే సూర్యుని ఎదురుగుండా, ఆనందం, ఆహ్లాదం, చల్లదనం కావాలంటే చంద్రుడి ఎదురుగా ఉన్నట్టు, నీకు ఆనందం కావాలి అంటే నిరంతరం నామం చేయి. నీకు అప్రాకృతమైన ఆనందాన్ని ఇస్తుంది. ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ఇప్పుడు నీకు 2 అక్షరములుగా కనబడుతూ ఉన్నాయి ఆ నామములు. నువ్వు చేస్తూ 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 ఉంటే అడుగడుగునా కూడాను పరిపూర్ణ అమృతం ఆస్వాదించినట్టుగా ఉంటుంది. ఆ నామము అమృత ఆస్వాదనలా ఉంటుంది, అమృతమయమైపోతుంది. మనకు నామాక్షరములు బయటకు వస్తున్నాయి తప్ప నోటముట నామం రావట్లేదు. వాటిని అక్షరములుగా చూస్తూ ఉన్నాం, కానీ అవి ఒక అమృతపూర్ణములైనవి. ఇక్కడ ఆ నామాల్ని మనము చేస్తూ 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 ఉంటే ఆ నామం నుండి అమృతం వెలువడుతూ ఉంటుంది. ఆ భాగవతాన్ని, ఆ గ్రంథాల్లో అంతా కూడా భగవన్నామం గురించి చెప్పడుంది. ఆ గ్రంథాలని ఆస్వాదన చేస్తూ చేస్తూ ఉంటే మరలా కూడాను గ్రంథాన్ని మళ్ళీ చదవాలి, ఆస్వాదించాలి. అందులో అంత శక్తి ఉన్నది. అపరాకృత రసాస్వాదనం మనకు లభిస్తుంది. అందుకనే గదాధర పండిత గోస్వామి మొదలైన వాళ్ళందరూ కూడా భాగవతాదులను చదువుకుంటూ అష్టవికారాలను పొందేవారు. కాబట్టి కృష్ణనామ సంకీర్తనం వల్లనే సర్వదా పరిపూర్ణమైన నిత్యరసాస్వాదనం మనకు కలుగుతోంది. అదండి. తర్వాత సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. సర్వాత్మలు కూడా సపనం తృప్తి పొందుతాయి, సింగతత్వం పొందుతాయి. కేవలం చేసేవాడే కాదు. హరిదాస్ ఠాకూర్ వారు ఆ యొక్క బొగడి చెట్టు కింద కూర్చొని నామం చేస్తూ ఉంటే ఆ చెట్టు కూడా సిద్ధత్వాన్ని పొందింది.
అది ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం. అలానే సిగ్ధత్వంలోనే స్నిగ్ధత్వం కూడా ఉంది. కాబట్టి కేవలం చేస్తే మనస్సు ఇంద్రియములు అన్నీ కూడా తృప్తి పడతాయి. కేవలం మనస్సు ఒకటే, హృదయం ఒకటే, ఆత్మ ఒకటే కాదుట. సర్వాత్మలు, ఆత్మతో పాటు మిగతా ఉన్నవన్నీ కూడాను, శరీరము, ఇంద్రియాలు, మనస్సు అన్నీ కూడాను శుద్ధత్వాన్ని పొందుతాయి, నిర్వత్వాన్ని పొందుతాయి. ఇంకా ఎలాంటి ఆరాటము, ఆవేగము, ఆకాంక్ష, అభినివేశము, అభిలాష, వాటి ప్రకోపములు ఏమి ఉండవు. అవన్నీ కేవలం భగవంతుని సుఖాన్ని కోరుకుంటూ ఉంటాయి, భగవత్ సేవను కోరుకుంటూ ఉంటాయి. సర్వాత్మసర్పణం. కాబట్టి బద్ధజీవులో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ స్థూల సూక్ష్మ శరీరం తాలూకు సమస్త అనర్థములన్నీ కూడాను, మాలిన్యములన్నీ కూడాను కేవలం ఆ నామానికి మాత్రమే తొలగిపోతూ ఉన్నాయి, నశిస్తూ ఉన్నాయి పూర్తిగా సమూలముగా. అయితే జడాభిమానము, నేను భగవంతుని యొక్క చెందినవాడను అనేది కలగనంత వరకు కూడాను ఏనాడు కూడా నీకు కృష్ణోన్ముఖత్వం కలగదు. ఎంత నామం చేసినప్పటికీ నీ ఆలోచనలో మార్పు రావాలి. అందరూ చేస్తున్నారు, ఎందుకు సాత్విక వికారాలు పొందట్లేదు? విశ్వాసంతో పాటు వ్యాకులత్వం కూడా ఉండాలి. దాని పట్ల అనురాగం ఉండాలి, ఆదరణ ఉండాలి. మీరు భగవంతుడికి చెందినవాడనే జ్ఞానముని పొంది ఉండాలి. ఏనాడు ఏ క్షణాన్ని అయితే అవి పోతాయో, ఆ క్షణం ఎంత మేరకు అవి పోతూ ఉంటాయో అంత మేరకి నీ లోపల శుద్ధం జరిగి కృష్ణ సేవ తత్పరత, సేవ అభిలాష నీకు ఉదయిస్తూ ఉంటుంది. అదండి ఇంతవరకు చేతోదర్పణ మార్జనం భవ మహాదవాగ్ని నిర్వాపణం శ్రేయకైరవచంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతస్వాదనం సర్వాత్మసనపనం పరం విజయతే కృష్ణ సంకీర్తనం నామనామకారి బహుధానే సర్వశక్తి తత్రార్పితా నిమితస్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశమిహాజనినానురాగः తుదయా సాగర తరయితే ప్రాణి నమనేకా తువా శిఖాలియాని शकाला से कौती दे नामे तुहारा ग्रह निराकली नाही काल विचार श्री नाम चिंतामणि तुहारी समान विश्वे बिलावली करुणा निदान तुवा दयाई चना परम उदारातिशयमन्दनाथ भाग्यवामारा नहीं जना मलाना में अनुराग मोरा भक्ति विनोदा चित्त दुखे विभोरा
राधां सनातविभूषितां व्रजपया भूतां सखी प्रकेतकीभितानपाकरचनां कृष्णावशेषासनां कृष्णं बद्धमोक्तदेनुसदनं निर्यूढगोदोहनं सुस्नातं कृतभोजनं सहचरैतां च दतं चाश्रये राधासनातविभूषिता श्रियशोदसमाहुता सखी संगे तद्गृहे गमान ततापकवीराचन श्रीकृष्णावशेषासना मध्ये मध्ये दुहारो मिलान कृष्ण निद्रा परिहरि गोष्ठी गोदोहना करी स्नानासना सहचर संगे ही लीला चंतो आर करो संकीर्तना आचरे पाइबे तुम्ही भावबुद्धीमान हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे राधा दामोदरा 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 जय राधे जय राधे जय राधे जय राधे निताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल।